అందరికీ నమస్కారం. జేతవనం సంక్రాంతి సంబరాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో వీటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కడప నుండి జిఎస్ఎన్ మూర్తి గారు. మరి సార్ పోలీస్ అకాడమీ ధ్యాన కేంద్రానికి ప్రెసిడెంట్ కూడా, సీనియర్ పిరమిడ్ మాస్టర్. పత్రి సార్తో ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఎన్నో కాలేజెస్లో, స్కూల్స్లో సార్ ఎంతో అద్భుతంగా ధ్యానాన్ని ప్రచారం చేసి ఉన్నారు. మరి ఇప్పుడు సార్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం. జీ వెంకటశేషారెడ్డి నా పేరు. పార్టీ అవార్డ్స్ ఉన్నాయి నాకు. అమాంగ్ దెమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ ఐ రిసీవ్డ్ వన్ ఫ్రమ్ Deputy Prime Minister of Thailand, and the name of that award is called Gold Star Millennium Award. Like that, national, international awards చాలా ఉన్నాయి. కానీ అవార్డ్స్ అన్నీ ఐ గాట్ ఆల్ దోస్ అవార్డ్స్ ఓన్లీ వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు మెడిటేషన్లోకి వచ్చిన తర్వాతనే. కానీ ఈ విద్యారంగంలో 1970 నుంచి నేను విద్యారంగంలో ఉన్నాను. నా పేరు సుపరిచితం అందరికీ, ఎందుకంటే నేను బాగా బెస్ట్ గ్రామరియన్ అని ఎంఏ ఇంగ్లీష్ చేసిన కాబట్టి. చాలామంది ట్యుటోరియల్ కాలేజ్ ఉండేది. ఆ ట్యుటోరియల్ కాలేజీలో ఎంతోమందికి ఫ్రీగా ఉచితంగా గ్రామర్ నేర్పించడము, ఐఏఎస్ బ్యాచ్లు తయారు చేయడం పెట్టి చేస్తూ ఉన్నాను. తర్వాత 20 years బ్యాక్ ఎప్పుడైతే నేను ఈ ధ్యానంలోకి వచ్చినానో, ఆ బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కరిస్తూ, మేడం గారికి కూడా నమస్కరిస్తూ, వారి చలవతో నేను ఎన్నో విషయాలు ఏవైతే అవసరమో భౌతికము కానటువంటి విషయాన్ని తెలుసుకోగలిగినాను. ఐ వెంట్ ఇన్ టు మై సోల్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు మెడిటేషన్. నా లోపలికి నా ప్రయాణం జరిగింది. కాబట్టి నా లోపలికి నా ప్రయాణం జరగడానికి కారణం అంటే మెయిన్గా ధ్యానం. అంతకుముందు నేను ఏమనుకునేవాడిని, భౌతికంగా ఉండేవాడిని. బట్ నేను ఒక రైటర్ని కూడా, చాలా ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. ఇప్పటికి కూడా నా ఆర్టికల్స్ ప్రతి నెల 3-4 మ్యాగజైన్స్లో వస్తాయి. ఆ విధంగా ఏదో రాసుకుంటా భౌతికంగా ఇండియన్ ఎక్స్ప్రెస్లోను, హిందీలోను, ఇంగ్లీష్ గ్రామర్ చెప్పినాను. పర్టికులర్గా ఈ పిల్లల మనస్తత్వం గురించి, ఇంగ్లీష్ గ్రామర్ గురించి చాలా ఆర్టికల్స్ పబ్లిష్ అయినాయి. హిందీలో వచ్చినాయి, ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ క్రానికల్, వీటన్నిటిలో వచ్చినాయి. తర్వాత ఇంకోటి ఒక వండర్ ఏంటంటే, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాలో ఏం మార్పు వచ్చిందంటే, నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ని ఇంజనీరింగ్ కాలేజ్లో, తర్వాత ప్రిన్సిపాల్ అయినాను, డైరెక్టర్ అయినాను. ఇంగ్లీష్ ప్రొఫెసర్ని ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో రాయడం కూడా మొదలు పెడితే, తెలుగులో కూడా నా ఆర్టికల్స్ అన్నీ దానిలలో వచ్చిన తర్వాత వండర్ ఏమంటే, ఒకసారి ధ్యానమాలిక అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ధ్యానమాలికలో 2 months అంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్ కాన్సిక్వెంట్లీగా అది 2 పక్కనే 2 నెలల్లో ప్రపంచంలో 2 ఎస్సేలు నాయి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను రాసిన ప్రైజు ధ్యానం గురించే రాసినాయి. ఆ ధ్యానం గురించి రెండింటికి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కానీ వీటన్నిటికీ ముందుగా నేను ఎవరికి నా రిగార్డ్స్, తర్వాత నా నమస్కారాలు ఎరుగుతాయాలంటే పత్రిజీ గారికి, ఆయనకు. ఎందుకంటే ఆయన ఎప్పుడు సార్, మీరు ఎప్పుడు చూశారు సార్ పత్రి సార్ని? నేను కడపలో మొట్టమొదటిసారి ఆయన్ని మేము ఇన్వైట్ చేసినామంటే, నేను ఎంటర్ అయిన తర్వాత నా మిస్సెస్ శివాజ్, ఆమె రెగ్యులర్ అన్ని ధ్యానాలు చేస్తుంది, అంతా పోతుంది. ఆమె డాక్టర్ ఊర్మిళాదేవి. ఆమె దీనికి ఈ పిరమిడ్ కూడా ప్రెసిడెంట్, పోలీస్ అకాడమీ పిరమిడ్కి మేడం జనరల్ సెక్రటరీ ఆమె. ఆమె ద్వారా నేను ఎప్పుడు ఏమనుకున్నామంటే, ఆమె ఎక్కడికి కావాలంటే అక్కడికి వదిలేవాడిని. నాకు ఇష్టం లేదు, అంతకుముందు ధ్యానం అంటే ఇష్టం లేదు. ఊరికే మామూలుగా ఉండేవాడిని. నేను అనుకునేవాడిని ఏమనంటే, కడుపు నిండా దీన్ని కదలకుండా అనుకుంటే కాశీ పోయినంత పుణ్యం అన్న వాడిని ఆమె కన్నా ఎక్కువ నేనే ధ్యానం చేస్తూ, ఇంటిపైనే పిరమిడ్ కట్టించి విశ్వాత్మ పిరమిడ్ యోగా ధ్యాన కేంద్రం అని పెట్టి కొన్ని వేల మందికి ధ్యానము తర్వాత యోగా నేర్పించి, నా శిష్యులు ఎంతోమంది ఫారిన్ కంట్రీస్లో కూడా ధ్యానం చెప్తూ, యోగా చెప్తూ, అది ఒక గొప్ప అనుభూతి. అది స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే బుద్ధా టౌన్షిప్ అని. సార్ అక్కడికి వచ్చినాడు, మా ఇల్లు చూసినాడు. మా ఇల్లు వైట్ హౌస్ అని పేరు పెట్టినాడు సార్. తర్వాత నెక్స్ట్ ఆయన సారు బాడీ వెకేట్ చేసే ముందు వచ్చినప్పుడు, నేను ఇక్కడ ఉంటాను మీ ఇంట్లో, నన్ను స్వామి అంటాడు లేదా ప్రొఫెసర్ అంటాడు. నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అంటే, హాయిగా ఉండొచ్చు సార్, మీకే ఉంది అడ్డం అని చెప్పిన. కానీ అంతలోపల సారు ఆయన పని ఇక్కడ అయిపోయింది కాబట్టి వెకేట్ చేసిపోయినాడు. కానీ ఈ ధ్యాన శాకాహార జగత్, ధ్యాన జగత్
ఏమి పిరమిడ్ జగత్ ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేసినారో ఆయన యొక్క అంచనాలను దాటిపోయింది. ఏమి ధ్యానాంధ్రప్రదేశ్ అని మ్యాగజైన్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ధ్యాన జగత్ అయింది. అప్పుడు ఇట్ వాజ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ఆంధ్రప్రదేశ్ అట్ ద టైం, ధ్యాన ఆంధ్రప్రదేశ్. తర్వాత ఏమైంది, ధ్యాన జగత్ అయింది. అంటే ఏమైపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. కొన్ని కోట్ల మంది ఈరోజు అసెన్షన్ జరుగుతుంది. ఇప్పుడు సాయంకాలం 4 నుంచి 7 వరకు అందరూ ధ్యానం చేస్తారు. ఎన్ని కోట్ల మంది చేస్తున్నారు ఊహించలేము, మనం చెప్పలేము, లెక్కలేము. ఎంతమంది చేయకపోయినా వాళ్ళ వైబ్రేషన్స్ వెళ్ళిపోతున్నాయంటే, ఇప్పుడు మనం ధ్యాన మహాచక్రాన్ని గుర్తు చేసుకుంటే ఆయన మీకు ఉండేది ఈ పిరమిడ్, దీన్ని మెయింటైన్ చేసుకోవాలంటేనే మేము ఎంతగానో కష్టపడుతున్నాము. ఇటువంటి పిరమిడ్లు 20,000 పిరమిడ్లు మన దేశంలో వచ్చినాయి. పెద్ద పిరమిడ్లు బెంగళూరులో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, బాంబేలో ఒకటి, ఢిల్లీలో ఇన్ని ఇక్కడ కాకుండా ఇతర దేశాల్లో కూడా ఏమి ఉన్న పిరమిడ్లు ఇవన్నీ మెయింటైన్ అవుతున్నాయంటే ఇట్ ఈజ్ ఓన్లీ ద ఎనర్జీ ఆఫ్ పత్రిజీ గారు. ఇట్ ఈజ్ ఓన్లీ ద ఎనర్జీ ఆఫ్ పత్రిజీ గారు. ఆయన ఈజ్ నేను అనుకునేవాడిని అనమాట. వన్స్ ఓ రోజు ఏదో స్పీచ్ ఇస్తా, మధ్యలో ఆయన ఏదో మాట్లాడతా, ఏదో బుద్ధుని గురించి చెప్తా, మన దగ్గరే ఉన్నాడు, ఈయన లివింగ్ బుద్ధ ఏడే ఉన్నాడు అంటే అన్నాడు. అంటే బికాస్ ఎందుకంటే ఆయన వైబ్రేషన్స్, ఆయన ఆలోచనలు, ఆయన ఆలోచన విధానం. ఓ రోజు మా ఇంటికి వచ్చినాడు, ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నాడు అనమాట. ఇంట్లో ఉంటూ కూర్చున్నాడు. నువ్వు రా అన్నాడు. కూర్చున్నావు, ఆయన దగ్గర కూర్చున్నా. అప్పుడు ఎంత అయింది, 2 o'clock నైట్, 2 అయింది. మాట్లాడుతాను, ఏవో చెప్తాను, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాను అనమాట. శక్తి నేను ఆయన దగ్గర నుంచి తీసుకునే అంత గొప్పగా ఉంది నాకు. ఆ విధమైన అనుభూతి పొందేటప్పుడు 2 అయిన తర్వాత 3 అయింది. ఎందుకంటే ఆయన సార్ ఉన్నారు కాబట్టి చాలామంది వచ్చినారు. చూడండి ఆయన ఎరుక ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. అది 3 అయింది, మీకు నీళ్ళు ఎన్ని గంటలకు వస్తాయన్నాడు. ట్యాప్లో నీళ్ళు ఎన్ని గంటలు, 3 నుంచి 2:30 నుంచి వస్తాను. ముందు పోయి మోటార్ అయిపోయి నా దగ్గర కూర్చున్నాను అన్నాడు. ఒకరోజు ఇక్కడే ఒక కళ్యాణ మండపంలో మీటింగ్ జరిగింది. మన ఇంట్లో నుంచి పోయినారు సారు. మేము అయినా చదువుకొని ఆడికి పోయే లోపల ఇక 1/2 hour అయింది. సార్ లోపల మాట్లాడుతున్నాడు. నిండిపోయింది అది కళ్యాణ మండపం. నేను ఎక్కడో ఉండా. నేను సార్కు కనిపించే అంత దగ్గరలో లేను, అంత దూరంలో ఉన్నాను. కానీ అయినా కూడా ఎక్కడి నుంచి నన్ను గమనించినాడో నాకే వంటరేస్తాను. పిలిచి ఆ ప్రొఫెసర్ని ఇటు పిలిచాను. ఎక్కడో ఉన్నాను, అంటే నిండిపోయి బయట వాకిలి అవతల ఉన్నాను. ఆ ప్రొఫెసర్ గారిని ఇటు పిలిచుంటే మళ్ళీ నేను వెళ్ళి అక్కడ దగ్గరికి పోయి నువ్వు మాట్లాడు, నువ్వు స్పీచ్ చేయండి, స్పీచ్ మాట్లాడు, అంత గమనం. సో అలా పత్రి సార్తో మీకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. చాలా. తర్వాత కడపకు వచ్చినప్పుడు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసేటప్పుడు నేను మా ఇద్దరిని ఊరేగించినారు. ఓకే, కడపలో నేను ఐఎమ్ నాట్ సీనియర్ మోస్ట్ అట్ ద టైమ్, దో దెర్ ఆర్ సో మెనీ సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. ఈ ఆస్క్ మీ ఓన్లీ నన్ను పిలిచినాడు. పిలిచి ట్రాక్టర్లు పక్కన కూర్చోబెట్టుకొని పేమ్స్లో కూర్చోబెట్టుకొని దగ్గర ఒక 2-3 kilometers ఇప్పుడు నేనున్నటువంటి ప్రాంతానికి ఆయన్ను ఊరేగింప తీసుకుపోయాను. అక్కడ ఒక మీటింగ్ అరేంజ్ చేసినాను. ఆ మీటింగ్లో ఆయన అంటే చెప్తా, సార్ అడుగుపెట్టిన తర్వాత ఆ బిల్డర్ కూడా వన్ ఆఫ్ ది మెడిటేటర్స్. ఓకే, ఆ బిల్డర్ కూడా వన్ ఆఫ్ ది మెడిటేటర్స్. ఆయన అడిగిపోయిన తర్వాత, ఆయన అడుగుపెట్టిన తర్వాత అది 3 పూల 6 కాయలు వెళ్ళిపోయింది. ఈరోజు మన కడప టౌన్లో అంతకన్నా గొప్ప కాలనీ లేదు. జేతవనంలో మనకు సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉంటాయి సార్. మరి 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. సో మీరు ఎప్పుడైనా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారా? చాలాసార్లు పాల్గొన్నాము. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఫస్ట్ మేము ఆయనకు స్ఫూర్తిని ఇచ్చింది ప్రభాకర్కి మేమే. మా వాళ్ళంతా బ్రహ్మాండంగా ఒక టీం ఉంది. ఆ టీంను రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు తయారు చేసి మేడం అన్నీ బిల్డప్ చేసి ఆడ తీసుకుపోయి బాగా ఇచ్చినాము. తర్వాత అక్కడ ఆయన బాగా ప్రోత్సాహం ఇచ్చింది. మొట్టమొదట నా మిస్సెస్సే అక్కడ ఒక రూమ్కి కూడా డొనేట్ చేసి మొదట స్టార్ట్ చేసింది మేమే ఆడ. కాబట్టి ప్రభాకరు తెలుసు, తర్వాత సుధాకర్ చాలా రోజుల నుంచి మాకు తెలుసు. కాబట్టి ప్రతి సంక్రాంతికి అక్కడికే పోయి ఆ సంబరాల్లో మేము పాల్గొంటూ సంక్రాంతిని ఏ విధంగా అయితే మనం ఇంటి దగ్గర చేసుకుంటామో అంతకన్నా ఎక్కువ సంతోషంతో అందరితో కలిసి అక్కడ బ్రహ్మాండంగా చేసుకునేవాళ్ళం. ఎందుకంటే ఇక్కడ చేసేటువంటి దానికన్నా అక్కడ ఇంకా బాగా ఏ విధంగా చేయాలనో, సంక్రాంతి ఏ విధంగా చేయాలనో ఆ విధంగా అక్కడ అన్ని విధాల సంక్రాంతి అన్నటువంటి పేరుకు తగ్గట్లుగా అక్కడ చేసేవాడు. కొట్టాల అనేది ఇప్పుడు ప్రస్తుతం
ప్రపంచ పటంలో ఒక ముఖ్యమైనటువంటి ధ్యాన కేంద్రంగా ధ్యాన బిందువుగా ఉంది అంటే అతిశయోక్తి లేదు. కారణం ఏమిటంటే ఎవరైనా అడిగితే ఇప్పుడు సో మెనీ మైండ్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ అమెరికా అండ్ ఇన్ జర్మనీ అండ్ ఇన్ ఇటలీ. వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, సరే కొట్టాలనేది బాగుంటుందంట, అక్కడ పోయి కూర్చొని ధ్యానం చేస్తే అక్కడ హీలింగ్ పిరమిడ్స్ ఉన్నాయంట అని వాళ్ళ యొక్క డౌట్స్ను నాకు ఎఫెక్ట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ వన్, హ్యాపీ ఆల్సో. చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే అంత గొప్పగా అది. అందులో ఇంకోటి ఏమిటంటే దీంట్లో అవిరళ కృషి ఉంది. ప్రభాకర్ది, తర్వాత సుధాకర్ది, వాళ్ళు ఎంతగానో ప్రాంతాన్ని అంతా దానికోసమే కేటాయించి 24 hours 24/7 అన్నట్టుగా 24 hours ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తూ దానిపైనే తపన చేస్తూ ఒకసారి నాకు ప్రభాకర్ మాటలు వింటే ఎంత ఎత్తుకు ఎదిగినాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎన్లైటన్మెంట్ ఎంత ఉందంటే ఆయనలో, బహుశా అది నా ఊహకు అందండి. ఇప్పుడే మేము చదువుకున్నాం, నాకు రేపు నెలలో ఈవెన్ హానరీ PhD కూడా వేయబోతాను. ఇవన్నీ అనుకుంటే నేను ప్రభాకర్ యొక్క జ్ఞానాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆయన ఎదుగుదా, ఆయన ఎరుక, గమ్యం, స్పృహ ఎంత, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అన్నీ ఉంటాను. సో కాబట్టి ఆ విధంగా దాన్ని అంత గొప్పగా డెవలప్ చేయగలిగిన అంటే వాళ్ళలో మామూలుగా ఒక మనిషి గొప్పవాడు కావాలంటే 3 Ds ఉండాలి. డిసిప్లిన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి. ఆ 3 Ds ఆయనలో ఉన్నాయంటే ఇప్పుడు ఎవరి గొప్పవాళ్ళని చూసినా ఆ గొప్పవాళ్ళలో ఈ 3 Ds లేకుండా ఉండవు. వాళ్ళు డెడికేషన్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, డిటర్మినేషన్ ఉంటుంది. అవి వాళ్ళలో ఉన్నాయి. అందువల్లనే వాళ్ళు దాన్ని అంత గొప్పగా తీర్చిదిద్ది ఈ సంక్రాంతి సంబరాలు అనేటువంటిది పత్రిజీ గారి ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో అది జరుగుతూ ఉందంటే ఎంతో గొప్పగా జరుగుతుంది. ఆ 3 రోజులు జరిగేటువంటి కార్యక్రమాలు నిజంగా అద్భుతంగా ఉంటాయి, ఎంతో అద్భుతంగా ఉంటాయి. మన ఇంటి దగ్గర ఆ విధంగా చేసుకోలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ ఉన్నటువంటి ఆనందాన్ని, ఆ బ్రహ్మానందాన్ని, ఆ నిత్యానందాన్ని మనం పొందగలిగితే నిజంగా ప్రతి ఒక్కరు ధన్యులు అనిపిస్తారు. ఎందుకంటే అక్కడ వచ్చి ప్రతిరోజు ఆ 3 రోజులు ఈ గొప్ప గొప్ప పిరమిడ్ మాస్టర్ల యొక్క అనుభవాలు, తర్వాత ఉదయాన్నే ధ్యానము, ఆ సంగీత ధ్యానము, ఆ తర్వాత నెక్స్ట్ ఆ సాంస్కృతిక కార్యక్రమాలు మనసును ఎంతగానో ఉత్తేజపరుస్తాయి. ప్రతి మనిషిలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి చైతన్యాన్ని అక్కడ జాగృతం చేయబడుతుంది అంటే అతిశయోక్తి కాదు. కారణం ఏమంటే పిరమిడ్ మాస్టర్లు వాళ్ళ అనుభవాలు చెప్తా అంటే ఇదేంది అని మనకు 1,00,000 పిరమిడ్ మాస్టర్లు మన గురువుగారు తయారు చేసినాడు అన్నటువంటి దాంట్లో ఎటువంటి సందేహం ఉండదు. వాళ్ళని చూస్తుంటే ఎవరో ఒక టైలర్ వచ్చినాడు ఆ గురువు, ఆ టైలర్ మాట్లాడితే నేను ఒంటరి అయినా. ఆయన చెప్పినాడు నా వృత్తి ఏమంటే, ఏం చదువుకున్నా అంటే 3వ తరగతి చదువుకున్నా అన్నాడు. నీ వృత్తి ఏంటంటే నేను దర్జీని, నేను బట్టలు కుట్టుకుంటాను. తర్వాత బట్టలు కుట్టుకోవడం కాకుండా అతను చేసిన గొప్ప పని ఏంటంటే, ఒకసారి నేను ధ్యాన మహాచక్రంలో చూసిన, ఆయన కొన్ని పుస్తకాలు రాసి ఆ పుస్తకాలను ప్రింట్ చేసి అందరికీ ఉచితంగా పంచినాడు ధ్యాన మహాచక్రం. అంటే ఎంత జ్ఞానం మనం ఈ ధ్యానం ద్వారా పొందుతున్నాము. ఎంతోమంది మేము ఇప్పుడు స్కూళ్ళకు 70-80 స్కూల్స్ అడాప్ట్ చేసుకొని ఆ స్కూళ్ళలో ధ్యానం చెప్తా ఉంటే వాళ్ళు వచ్చినటువంటి మార్పులు చూస్తూ ఉంటే నిజంగా వండర్ వేస్తుంది. ఒకసారి ఏం జరిగిందంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నేను పోయి ఇండక్షన్ క్లాస్, అదే నన్ను ఇన్వైట్ చేసిన చీఫ్ గెస్ట్గా తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత అంతా అయిపోయింది. అంతా బ్రహ్మాండంగా క్లాసు ధ్యానం చెప్పినాము, యోగా చెప్పినాము, ధ్యానం ఒక 1/2 hour, మోర్ దెన్ 1/2 hour చేయించినాము. అందరూ మంత్రముగ్ధులు వాళ్ళ అనుభవాలు తీసుకుంటే చాలా గొప్పగా ఉన్నాయన్నమాట. అందులో నుంచి అంతా అయిపోయింది. ఇంకా నేను అబౌట్ టు మూవ్ వచ్చేస్తాను. అప్పుడు 2 స్టూడెంట్ పరిగెత్తుకుంటూ వచ్చినాను. ఆ హాస్టల్కి వచ్చిన్నారు. ఒకసారి మాకు ఇచ్చినారు అక్కడ. ఆ రోజు మీరు ధ్యానం గురించి చెప్పినారు, మోటివేషన్ క్లాస్ తీసుకున్నారు మీరు. అప్పుడు ఆ రోజు అప్పటికి అక్కడ ఆ కాలేజీలో 3 సూసైడ్ చేసుకుంది అనిపినారు. ఓకే, మేము కూడా సూసైడ్ చేసుకోవాలని అనుకోని ఉన్నాము అని చెప్పినారు. మీరు వచ్చి ఆ మోటివేషన్ క్లాస్ తీసుకోవడం వల్ల మాలో ఎంతో మార్పు వచ్చింది. ఈరోజు ఫస్ట్ ఇయర్ ఇక్కడ చేరినామంటే అది మీరు అది తీసుకున్నటువంటి ఆ క్లాస్ తీసుకోవడం, దానిలో ఆ మోటివేషన్ క్లాస్లో దాన్ని చెప్పడం, ధ్యానం గురించి చెప్పడం, ధ్యానం చేయించడం, మళ్ళీ కంటిన్యూగా ధ్యానం చేసినాం మేము. ఇప్పుడు మేము బాగా ధైర్యంగా ఉన్నాం సార్, మేము అటువంటి పిరిగి పనులు చేయడం లేదని వాళ్ళు అక్కడ చెప్తే నేను
నిజంగా ఎంతో సంతోషపడ్డాను. తర్వాత ఆ విధమైనటువంటి అభిప్రాయం వల్ల రావడం వలన నిజంగా ఈ ధ్యానం ఎంతమందిని మార్పు చేస్తుంది, ఎంత ప్రశాంతతను, వాళ్ళు పిరికితనాన్ని ఏ విధంగా పోగొడుతుంది, అభద్రతాభావాన్ని వాళ్ళని ఏ విధంగా పోగొడుతుంది, అంతేకాకుండా జ్ఞాపక శక్తి కూడా చాలా గొప్పగా పెరుగుతుంది పిల్లలు. చిన్న పిల్లలు ఒకసారి ఒక స్కూల్కి పోయినాం అనమాట. ఆ స్కూల్ ఏంటంటే ఆడ ఎల్కేజీ నుంచి ఉన్నారు. మేము అవి చిన్న పిల్లలకి అంటే 5 సంవత్సరాలు వాడు 2వ తరగతి చదువుతున్నాడు. ఆ 2వ తరగతి చదువుతుంటే నెక్స్ట్ అందరిని అడిగినాం, మీ అనుభవాలు చెప్పంటే 10th క్లాస్ వాళ్ళు చెప్పినారు, 9th చెప్పినారు. వాళ్ళకంటే రోంత మెచ్యూరిటీ అది. అంతలో ఉండి ఇంకా ఎవరినో చెప్తారంటే ఒక బుడ్డోడు ఈ ఏజ్ ఆఫ్ ఓన్లీ 5 years, ఓకే, ఈ ఏజ్ ఆఫ్ 5 years చేయి ఎత్తినాడు. నేను చెప్తాను, ఓకే, నువ్వు ఒంటరైనావు వచ్చి ఏమి నీ అనుభవం అంటే, ప్రస్తుతము ప్రపంచంలో ధ్యానమే అందరికీ శరణ్యము అని చెప్పినాడు. అంత పెద్ద సెంటెన్స్ చెప్పినాడు. ధ్యానమే అందరికీ దిక్కు, అదే శరణ్యం అని చెప్పినాడు. మేము ఒంటరైనా అంటే ఆ బాబులో ఏమి చైతన్యం వచ్చిందో. బట్ ఏమంటే నేను గమనిస్తానే ఉండా, వాడు ధ్యానం చక్కగా చేస్తాడు అనమాట. ధ్యానం ద్వారా మార్పు వస్తుంది. సార్, జేతవనంలో ధ్యానం చేసుకోవడానికి ఏమైనా అంటే ఈ ప్లేస్లో కూర్చుంటే ధ్యానం బాగుంటుంది అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇంకోటి దాని గురించి చెప్పాలనుకుంటాను. మేము ఎంతోమందిని జేతవనానికి పంపినాం, మా మెడిటేటర్స్ని ఎంతోమందిని పంపినాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన డాక్టర్స్ ఏం చెప్పినారంటే 95% అతను బతకడం చెప్పినారు. ఓకే, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు మాకు అంటే మా కాలనీలోనే ఉంటాడు ఆయన, నాగరాజు అని. తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మాకు తెలిస్తే మేడం పోయి పిరమిడ్ ఆయన తల దగ్గర పెట్టి ఆడ మెడిటేషన్ చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ 5% మాత్రమే ఛాన్సెస్ ఇచ్చిన వాళ్ళు ఈ మెడిటేషన్ అవన్నీ చేయడం వల్ల రికవర్ అయినాడు. టీచర్ అయినా రికవర్ అయ్యి ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా మేము పోతాము సార్, అక్కడ ఉంటాము, అక్కడ చేయాలని మీరు చెప్పినారు కదా అని వాళ్ళని పంపించినాము అక్కడికి. వాళ్ళు అంటే ఒక 3 ఫ్యామిలీస్ పోయినారు. అక్కడికి పోయి ఆ హీలింగ్ పీరియడ్ ఉన్నాయి కదా, ఆడ కూర్చొని ఆయన ధ్యానం చేస్తుంటే ఎంత మార్పు వచ్చిందండి. అంతవరకు కొద్దిగా కుంటిగా నడిచేవాడు, లేమ్ ఉంటాడు. అప్పుడు తర్వాత అక్కడికి పోయి వచ్చిన అంతే పోయినాడు. ఆ రోజంతా ఉన్నారు, మరుసటి రోజు ఉన్నారు, 2 days ఏమో ఉన్నారు. వచ్చిన తర్వాత చూస్తే అతనిలో ఎంతో మార్పు వచ్చింది. ఆయన ఆలోచన విధానంలో కానీ మానసికంగాను శారీరకంగాను. ఇంతకుముందు మానసికంగా అలజడి ఉండేది, అది పోగొట్టుకున్నాడు. శారీరకమైనటువంటి కొన్ని రుగ్మతను కూడా పోగొట్టుకున్నాడు. బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే మంత్లీ వన్స్ కానీ లేదా once in 2 months కానీ పోయి అక్కడికి పోయి అటువంటి వాళ్ళు మా వాళ్ళు దగ్గర మా పిరమిడ్ దగ్గర నుంచి, విశ్వాత్మ పిరమిడ్ నుంచి కనీసం 40 మంది పోతారు. 40 మంది పోయి వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తారు. నేను మేడం మా మిస్సెస్ ఎప్పుడు మాకు అవకాశం వచ్చినా మేము మౌన ధ్యానానికి పోవాలనుకుంటాం, ఆడనే ఉండాలనుకుంటాం. మన ప్రభాకర్ కూడా మా ఎన్నే ఉండండి సార్, మీకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే మేము రూమ్ కూడా అలా ఇచ్చినాం కాబట్టి చాలా నాకేమనిపిస్తుందంటే జేతవనం అది మనం చూడలేదు, కానీ అక్కడ ఎక్కడైతే మన బుద్ధుడు గారు ఆయన చెప్పినారు కదా, ఆయన అందరికీ ఆయన యొక్క బుద్ధత్వాన్ని బోధించినాడే, ఆ విధంగా అక్కడికి పోతానే ఆడ కూర్చున్న కొద్దిసేపటికే మనం సూపర్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాం, ఎక్కడికో వెళ్ళిపోతాం. వై డోంట్ సీ దిస్ ఫిజికల్ వరల్డ్, వీ గో ఇన్ టు సమ్ అదర్ వరల్డ్. ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ రీగైన్. ఇదే చెప్పిన ఒకసారి పతేజీ గారితో ఒక మీటింగ్లో. సార్, ఇంతకుముందంతా మనకున్నటువంటి ఆ స్వర్గాన్ని అదేదో మనం పోగొట్టుకున్నాం, వన్స్ అగైన్ వీఆర్ రీగైన్. ఆ స్వర్గాన్ని ఇప్పుడు పొందుతున్నాము. దేని ద్వారా పొందుతున్నాము? మీరు చెప్పిన ఆనాపానాసతి, మీరు ఏదైతే ఇచ్చినారో సులభమైన అన్ని ధ్యానాల కన్నా, నేను ఒకటి కన్ఫామ్గా చెప్పచ్చు, అన్ని ధ్యానాల కన్నా అతి సులభమైంది, ప్రతి ఒక్కరూ చేయగలిగిన ధ్యానం ఏదంటే ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. ఇది అందరూ చేయగలుగుతారు, ఎటువంటి కష్టం ఉండదు. నేను చాలా చోట్ల పోయినా నన్ను పిలిచినారు, రామచంద్ర మిషన్ అంటే అదేంటంటే అక్కడ పోతానే వాళ్ళకు ఒక షరతులు విధిస్తారు. వాళ్ళకి షరతులు ఉన్నాయి. షరతులు లేని ధ్యానం ఎక్కడుంది అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోనే ఉంది. ఇది కన్ఫర్మ్గా చెప్పచ్చు. వాళ్లకు శరీరం ఎట్లా సహకరిస్తే అట్లా చేసుకోండి నాయన అన్నటువంటి ఆ ఫ్రీడమ్, ఆ స్వేచ్ఛ ఇచ్చినాం. కాబట్టి చాలా వరకు మన పిరమిడ్ మాస్టర్లు అందరూ అంటే అట్లా కూర్చుంటారని కాదు, ఆ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా
వాళ్ళలో ఎన్లైటన్మెంట్ అనేటువంటిది, ఆ జాగృతి అనేటువంటిది ఉంది, ఆ చైతన్యం ఉంది, ఆ చైతన్యాన్ని తెచ్చుకోగలిగినటువంటిది నిర్వివాదాంశము. దాంట్లో ఎటువంటి వాదన లేదు. కాబట్టి అంత గొప్ప ధ్యానాన్ని మనం పొందగలిగినామంటే ఆ మహానుభావునికి మనం ఎప్పుడు ఆయనకి ఏ విధంగానైనా మనం ఆయన రుణం తీర్చుకోవాలంటే ధ్యాన ప్రచారం. ఇది 10 మందికి చెప్పాలి. ఆయన చెప్పింది కూడా అదే. నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు కానీ ధ్యానాన్ని ప్రచారం చేయాలి, ధ్యానాన్ని ఇతరులకు బోధించాలి. కాబట్టి అది మనం చేయగలిగితే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఇప్పుడు అదే పని ఎవరు చేస్తున్నారంటే ప్రభాకర్ చేస్తున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన మూమెంట్స్ మనం గమనించినామంటే ఆయన ప్రతిదీ కూడా అందరికీ తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ జరిగే నిత్యాన్నదానం కానీ అక్కడ ఉండేటువంటి ఆ ప్రదేశాలు కూడా ఆ హీలింగ్ పీరియడ్ ఆడొక్కసారి ఆ చెట్టు కింద కూర్చొని, ఆ చింత చెట్టు కింద కూర్చొని మనం ధ్యానం చేస్తా అంటే మనకి ఎవరు గుర్తొస్తారంటే మన పతేజీ గారు గుర్తొస్తారు, ఆ బుద్ధుడు గుర్తొస్తారు. ఇవి అక్కడ కూడా ఎంతో శక్తి ఉంది. అది ఆ మొత్తం ఆ ప్రాంతం అంతా గొప్ప శక్తి క్షేత్రంగా మారిపోయింది. ఎప్పుడైతే పత్రిజీ గారు, మేడం పత్రిజీ గారు అక్కడికి వచ్చి అడుగుపెట్టి వాళ్ళు అక్కడ ఉన్నారో, తర్వాత ఇంకా మంది పోయినటువంటి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు వాళ్ళ యొక్క ఆ ధ్యానాన్ని అక్కడ చేసినారు. ఆ ధ్యాన తరంగాలు అక్కడ ఉన్నాయి. అక్కడికి అడుగు పెడతానే, కొత్త వాళ్ళు అడుగు పెడతానే ఏదో ఒక కొత్త ప్రదేశానికి వచ్చినామే, ఇక్కడ ఏదో ఒక ఆధ్యాత్మికత శక్తి ఉంది అన్నటువంటి భావన కలుగుతుంది అన్నది సత్యము, అది నిజము. అందరికీ వినతి అనుకోండి. తర్వాత నా రిక్వెస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఈ జేతవనం అనేది నేను ముందుగానే చెప్పినాను, ఇది ప్రపంచ పటంలో అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రము, ధ్యాన కేంద్రమైంది. అక్కడ ఎన్నో మనకు కావలసిన వసతులు ఉన్నాయి. ఎవరు పోయినా అక్కడ ధ్యానం చేసుకోవడానికి కావలసినటువంటి వసతి బ్రహ్మాండంగా ఉంది. నిత్యాన్నదానం ఉంది. తర్వాత నెక్స్ట్ అంతేకాకుండా ఎంతో ప్రకృతి ఉంది. ఆ ప్రకృతిలో మనం ధ్యానం చేయడం వల్ల పెద్ద హాల్ ఉంది. హాల్లో మనం యోగా చేయడానికి కూడా వీలుంటుంది. ఇట్లా శారీరకంగానూ మానసికంగానూ అన్ని విషయాలు ఉంటాయి. కానీ ఈ సంబరాల్లో ఈ 3 రోజులు మాత్రము బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ 3 రోజులు జరిగేటువంటి సంబరాలు, సంక్రాంతి సంబరాలు మనం ఊహించినటువంటి విధంగా కాకుండా ఎంతో గొప్పగా జరుగుతాయనేటువంటిది అందరికీ తెలిసిందే. నేను అది ఎప్పుడైతే ఆ సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయ్యాయి అప్పటి నుంచి పోతూనే ఉన్నాను. మధ్యలో ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు తప్ప. కాబట్టి ఆ సంక్రాంతి సంబరాల్లో ఎవరికి ఏది కావాలనో దొరుకుతుంది అంటే తప్పు కాదు. ఎవరికి ఏది కావాలనో ఇప్పుడు మనకు ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాల మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి అది దొరుకుతుంది. ధ్యానం కావాలంటే ధ్యానం దొరుకుతుంది. సంగీత ధ్యానం కావాలంటే సంగీత ధ్యానం దొరుకుతుంది. అన్నీ ఏది కావాలంటే అన్నీ దొరుకుతాయి. కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సంక్రాంతి సంబరాల్లో మన యొక్క వంతు మనం చేయగలిగిందేమో చేస్తూ అందరి ప్రభాకర్కి మనం అండగా నిలవాలని, ఆయన చేసేటువంటి కృషిలో మనం ఏదో కాస్త చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సేవ కన్నా ముఖ్యమైనది ఏది లేదు. అందువల్ల అందరూ కూడా ఈ సేవలో పాల్గొని మనం కూడా సంక్రాంతి సంబరాలు ఇక్కడ చేసుకునే దానికన్నా అక్కడ చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయము. నా అభిప్రాయం కాదు, అందరి అభిప్రాయం. ఫస్ట్ అనుకున్నా నేను ఈరోజు పండగ ఈ సంవత్సరం ఈడ వదిలేసి ఆడికి పోతున్నాము, అందరూ బంధువులు వస్తారని. ఈడ వచ్చే బంధువుల కన్నా అక్కడ వచ్చే బంధువులు ఎక్కువ ఉంటారు. కాబట్టి అందరూ అక్కడ జరుపుకునేది బాగుంటుంది అన్నటువంటిది అది చాలా గొప్ప ఆలోచన. ఆ విశాలమైనటువంటి హృదయంతో మనం అక్కడికి వెళ్ళి సంక్రాంతి సంబరాలను అక్కడ జరుపుకోవడం మంచిదిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో చక్కగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, సంక్రాంతి సంబరాల యొక్క విశిష్టతని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ అవకాశం నాకు ఇచ్చిన పిఎంసి వారికి, ప్రభాకర్ గారికి, జీతవనం వారికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఎన్నో విషయాలు ఈరోజు ప్రపంచంలో పిఎంసి అనేది ఒక గొప్ప మీడియాగా, పిఎంసి వచ్చిన తర్వాత కోట్లల్లో ధ్యానులు పెరిగినారు అన్నది సత్యము. ఎంతోమంది దీన్ని చూసి వాళ్ళ విషయాలు. హైదరాబాద్లో ఒక అతను ఉన్నాడు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. 60 ఏళ్ల క్రితము నాకు తెలిసిన అతను
అతను ఎప్పుడో మా ఇంటికి వచ్చాడు, మా ఫాదర్తో మాట్లాడాడు. సుబ్బయ్య అతని పేరు. ఈరోజు వనస్థలపురంలో ఉంటూ అతను ఈ పిఎంసి ఛానల్ చూసి తనకేదో పాపము 3 ఆపరేషన్లు 4 ఆపరేషన్లు జరిగితే తాను ఎంతో శారీరకంగా లేకుంటే కొన్ని వీడియోస్ చూసి తను ఎంతగానో సెట్ రైట్ అయ్యి ఈరోజు బ్రహ్మాండంగా ఉంటాడు. నాకు కనీసం వారానికి 2-3 సార్లు ఫోన్ చేస్తాను. అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మానసికంగా ఆయన ఎదిగినాడు, శారీరకంగా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నారు కదండి, సంక్రాంతి సంబరాల యొక్క ప్రాముఖ్యత, సార్ యొక్క ధ్యాన పరిచయాన్ని తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.